హల్లెలూయా. అందరూ ప్రార్థన చేద్దాం. నాతో మాట్లాడు దేవా, నన్ను దర్శించు బాబు అని అందరూ కూడా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. చేతులు దించి నమస్కరించి తలలు పైకెత్తి నాతో మాట్లాడవా. నేను ఏడుస్తున్నాను, చూస్తున్నావు కదా, నా బాధలన్నీ నీ ఎదుట చెప్తా ఉన్నాను. నువ్వు కరుణమయుడు కదా బాబు, ఒక్కసారి కరుణించు. నా వల్ల కాదు ఈ కష్టాలు అనుభవించటం, నేను ఎదుర్కోలేకపోతున్నాను, ఏడుస్తున్నావు కదా. ఒకడున్నాడు అర్థం చేసుకునేవాడు, సిలువ వేయబడిన పరిశుద్ధుడైన యేసు, సమాధి నుండి లేచిన వాడు ఒకడున్నాడు. ఇశ్రాయేలీల్లో ఒకడు నీకు ఉండక మానడన్న మాట. నాతో మాట్లాడు దేవా అని అడగండి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడు అయిన దేవా, నిత్య నివాసి, మీకు వందనాలు. ఆకాశం నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము. మీ పాదముల చెంత ఈ రీతిగా నేను స్తుతించటానికి, నేను గణపరచడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు. నీ ప్రభావం మాకు దయచేయండి, నీ ఆత్మాభిషేకం మాకు దయచేయండి. మా అందరితో మీరు మాట్లాడండి. నువ్వు మాట్లాడితే మేము బ్రతకగలం బాబు. బిడ్డలు ఎంతో దుఃఖంతో వచ్చారు, పరిస్థితులు అన్నీ తారుమారైపోయినాయని ఒక బిడ్డ తల్లి దగ్గర ఏడ్చినట్లుగా, అంతకంటే ఎక్కువగా నీ దగ్గర ఏడుస్తూ వచ్చారు బాబు. నీవు సహాయం చేస్తావని, చేయి వదిలిపెట్టేవాడు కాదు బాబు. సహాయం చేయండి, ఆదరించండి, నీ ఆత్మచేత ఆదుకోండి, దైవ కార్యము జరిగించండి. ఈ ప్రాంగణం చుట్టూ నీ దూతలను కావలు ఉంచండి. ఎక్కడ సాతానుడు పని చేయకుండా యేసు నామములో సాతానుని బంధిస్తా ఉన్నాం. వాడు దూరం అవునుగాక. కృప దయచేయండి. పరలోకము నుండి నీ వర్తమానం మెండుగా మాకు దయచేయండి. మా అందరితో మీరు మాట్లాడండి. సాక్ష్యాల సమర్పణలో నీ సహాయం మెండుగా దయచేయండి. ముగింపు ఆశీర్వాద ప్రార్థనలో, తైలాభిషేక ప్రార్థనలో నీ పరిశుద్ధాత్మ నడిపింపు మెండుగా దయచేయండి. వచ్చిన వారిని దీవించండి, వస్తున్న వారిని సకాలానికి క్షేమంగా తోడుకురండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసయ్య మిమ్మల్ని దీవించును గాక, యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించును గాక, కృప మీకు తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? బాగుంటే ఎలా చెప్పాలి? గట్టిగా చప్పటి కూడా చెప్పండి. నిండు ఆశీర్వాదములు దేవుడు మీ మీద కుమ్మరించును గాక. గాడ్ బ్లెస్ యు. అందరు కూర్చోండి. రెండు చేతులు జోడించండి, నమస్కరించండి. నవ్వుతూ కుడివైపున వారి వైపు చూడండి. నా మంచి యేసయ్య నిన్ను దీవించును గాక అని చెప్పండి. ఇప్పుడు మరలా ఎడమ వైపున్న వారి వైపు తిరగండి. నా మంచి యేసయ్య నిన్ను దీవించును గాక అని చెప్పండి. నాకు అలా దీవించటం అంటే నాకు ఇష్టం ఉండదన్న వారు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. మీరు చాలా అటెన్షన్లో ఉన్నారు, అందుకే మీరు చిగురు పట్టడం ప్రారంభించారు. ఆమెన్, హల్లెలూయా. పడమటికి తూర్పు ఎంత ఎడమో, పాపములకు మనకు అంతా ఎడముగానే చేసి ఉన్నాడు. అందరూ పాడదామా? పడమటికి తూర్పెంత ఎడమో, పాపములకు మనకు అంతా ఎడముగానే చేసి ఉన్నాడు. కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా, చావు గోతి నుండి నిన్ను లేవనెత్తి దయను కృపను, చావు గోతి నుండి
కృపను జీవ కిరీటముగా వేయును నీ శిరస్సు మీద జీవ కిరీటముగా. అందరూ పాడదాం. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. జీవమా నా ప్రాణమా యెహోవా నీకు చేసిన మేలును మరువకు. నీవు చేసిన పాతకంబులను మన్నించి జబ్బులేవి రాకుండా చేసినందుకు ఆయనను స్తుతించాలి. చప్పట్లు కొడుతూ జీవమా యెహోవా నీకు అని పాడదాం. జీవమాయే యెహోవా నీకు చేసిన మేలను మరువాకు. మరలా పాడదాం. జీవమాయే యెహోవా నీకు చేసిన మేళ్లను మరువాకు. నీవు చేసిన పాతకంబులను మన్నించి జబ్బు లేకుండజేయును. ఆ కారణముచే దేవ అందరూ పాడదాం. చేయవే మనసా. యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలెనే కొత్త. మాటనే అర్థం చేసుకుంటూ పాడదాం. యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలెనే క్రొత్త. యౌవనంబై వెలయునట్లుగా మేలిచ్చి నీదు భావమును సంతృష్టిపరచునుగా. ఎస్ ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. హల్లెలూయా. దేవదాసాయి గారు చాలా అనుభవంతో రాసిన మాటలు ఇవి. దేవుని ఆత్మచేత నింపబడిన దైవజనుడు. ఆమేన్. మంచి మాటలు ఇందులో ఏంటంటే, జీవమా యెహోవా నీకు చేసిన మేలు మర్చిపోకు. ఆమేన్. నీవు చేసిన పాపములు పడమటికి తూర్పు ఎంత దూరంగా ఉంటుందో అంత దూరంగా దేవుడు చేశాడు. ఇక పాప దోషము నీ మీద ఏలుబడి చేయదనే ఒక అర్థం ఇచ్చేటువంటి ఒక అద్భుతమైన పాటని దైవజనుడి ద్వారా దేవుడు మనకు అందజేశాడు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. చావు గోతు నుండి నిన్ను లేవనెత్తాడు. మనందరి బ్రతుకులలో వచ్చిన రోగాలకి, వచ్చిన కష్టాలకి, బాధలకి చనిపోవలసిన పరిస్థితి వచ్చింది. కానీ అక్కడ నుండి నిన్ను నన్ను ఆయన లేవనెత్తి సజీవుల సంఖ్యలో ఉంచాడంటే ఒక గొప్ప ప్రణాళిక దేవుడు నీ పట్ల కలిగి ఉన్నాడు. ఆమేన్. ప్రియులరా, మన ప్రార్థనా శక్తిలో మరి చేసిన ప్రార్థనలకి దేవుడు అద్భుతమైన జవాబు అనుగ్రహిస్తూ ఉన్నారు. ప్రార్థన చేసిన రీతిగా గర్భఫలాలు లేని వారికి 7,600 మందికి పైగా దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి మనం ప్రభువును స్తుతిద్దాం. చాలామందికి ఏ బిడ్డలు కావాలంటే ఆ బిడ్డల్ని దేవుడు అనుగ్రహిస్తున్నారు. ఆశ్చర్యం ఏంటంటే మీరందరూ వెళ్ళిపోయారు. మధ్యలో ఒక బ్రదరు గొప్ప సాక్ష్యం చెప్పాడు. అక్కడ నేను అక్కడ తైలాభిషేక ప్రార్థన చేస్తుంటే ఇక్కడ సాక్ష్యాలు తీసుకున్నప్పుడు ఇక్కడే ఒక సోదరుడు ఈరోజు వచ్చాడో లేదో తెలియదు. ఆ మనుషుడు పామాయిల్ తోట విషయంలో దేవుడు ఒక సూచక క్రియ జరిగించాడు ఆ మనుషుడి జీవితంలో. అప్పులో అయిపోయి ఇబ్బంది పడుతూ ఉంటే
చాలా కష్టముగా ఉంటే ఆ మనుషుడికి ఒక పెద్ద ఆయన తైలాభిషేకానికి రా, నువ్వు ఇసాకయ్య గారు వస్తున్నారు, ప్రార్థిస్తున్నారు, ఆ దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు, నీకు అద్భుతం జరుగుతుంది రా అంటే కొంతకాలం ఆ మనుషుడు వస్తానని రాలేకపోయాడు. చివరికి మొన్న వచ్చాడు. వచ్చినప్పుడు వాక్యం ఏం జరుగుతుందంటే, ఆ రోజు గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినా నీ లోయ నీళ్లతో నింపబడుతున్న వర్తమానం విన్నాడు. విన్నప్పుడు మరి మొక్కజొన్న తోటలో ఆ తైలం వేసినప్పుడు దేవుడు ఆ జొన్న పంటని ఎంతగా ఆశీర్వదింపచేసాడో ఆ సాక్ష్యమిని బలపడి విశ్వాసమును పెంపొందించుకుని ఆ రోజు వర్తమానం అయిన తర్వాత లాస్ట్లో ప్రార్థన చేస్తున్నప్పుడు నేను చెప్తా ఉన్నాను, మీకు ఏం కావాలో కోరుకోండి, దేవుడు మీకు ఆశ్చర్యకరంగా రావాల్సింది రాకపోయినా మీ లోయ నింపబడుతుంది అనే వాక్యము బోధిస్తూ ఉంటే ఆ మనుషుడు కోరుకున్నాడట, నాకు ఇన్ని అప్పులు ఉన్నాయి కదా, నాకు ఏదైనా ఒక పామాయిల్ తోట ఎవరైనా కౌలుకి ఇస్తే బాగుండు, ఆ కౌలుకి ఇచ్చిన తర్వాత అది నెలకి 2 సమయాలు దిగుబడి వస్తుంది, 2 సమయాలు దిగుబడి నాకు ఆశీర్వాదకరంగా ఉంటే నా అప్పులు తీరుతాయి కదా, నేను బాగుంటాను కదా, దేవా మరి ఇప్పుడు నీ దైవజనుడు కోరుకోమంటున్నాడు కనుక నేను కోరుకుంటున్నాను, నాకు ఎవరైనా పామాయిల్ తోట లీజుకి ఇస్తే బాగుండు, ఇప్పించి బాబు అని అడిగాడట. ప్రార్థన అయిపోయింది, వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత ఎవరినో పామాయిల్ తోట అద్దెకిస్తారా లీజుకి ఇస్తారా అని అడిగితే ఒక మనుషుడు కొన్ని రోజులు ఒప్పుకోలేదట. ఒప్పుకోకపోతే చెప్తానులే అని వదిలేసాడట. ఒక 20 రోజులకి ఎన్ని రోజులకో తోట అడిగే కొద్ది ఇస్తానులేరా, నువ్వు తోట పండించుకో అన్నాడట. ఆ పామాయిల్ తోట తీసుకున్నాక 2వ నెల మళ్ళీ తైలాభిషేకానికి వచ్చి, ప్రభువా మరి పామాయిల్ తోట వచ్చింది బాబు, దానిని మీరే ఆశీర్వదించండి అని చెప్పి 100 తైలం బాటిల్ తీసుకున్నాడు. ఎన్ని 100 తైలం బాటిల్ తీసుకుని 100 బాటిల్స్ పట్టుకుని వెళ్ళి ఆ పామాయిల్ తోటలో ప్రతి చెట్టు దగ్గర ప్రార్థన తైలం వేసాడట. వేసి ఆ నీరు పెట్టాడట. నీరు పెట్టి, దేవా నీవే నాకు ఆధారం బాబు, ఇది మంచిగా దీన్ని ఫలింప చేయని అడిగాడట. ఆశ్చర్యం ఏంటంటే దేవుని ఆత్మాభిషేకము ఆ తోట మీదకి దిగొచ్చింది. దేవుని అభిషేక తైలం ఎప్పుడైతే అక్కడ వేసాడో ఆ పొలమంతా కూడా దేవుని వాగ్దాన భూమిగా మారింది. దీనుడు ఎవరు అప్పులు తీరుస్తారు, ఎవరు సహాయం చేస్తారు, ఆయనకి దిక్కులేని మనకి దేవుడే మనకి ఆశ్రయము. ఆమెన్. ఆ పామాయిల్ తోట కాయటం మొదలుపెట్టింది. ప్రతిసారి అది 20 నుంచి 25 కేజీలు దిగుబడి వచ్చిందట. ఎన్ని కేజీలు? గట్టిగా చెప్పాలి. పామాయిల్ గెల 20 నుంచి 25 కేజీలు దిగుబడి వచ్చింది. అటువంటిది ప్రార్థన తైలం వేయటం, ఈ మనుషుడు యేసయ్య మీద ఆధారపడటం, ఈ మనుషుడి యొక్క విశ్వాసము దేవుడు చూచాడు. అద్భుతం ఏంటంటే 35 కేజీల నుంచి 40 కేజీలు దిగుబడి పామాయిల్ తోట రావటం. ఆ మనుషుడు ఇదిగో తోట వీడియో కూడా తీసుకొచ్చాడు. ఆ మనుషుడు చెప్పిన సాక్ష్యం మీకు వినిపిస్తాను. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే మీరందరూ కూడా నిండు ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. వెనక ముందు అందరి మీదకి ఆశీర్వాదం వచ్చేస్తూ ఉంది. మీరు భయపడకండి, బాధపడకండి, దిగులు పడకండి. మీరు సర్వ సమృద్ధి దీవెన చూడబోతూ ఉన్నారు. మరి 35 కేజీల నుంచి 40 కేజీలు దిగుబడి వస్తే ఆశ్చర్యం వేసింది. చివరికి అది పంట కోసి అమ్ముదామనేసరికి అంతవరకు టన్ను 13,000 రూపాయలు ఖరీదును ఉన్నటువంటి పామాయిల్ది ఈ మనుషుడు పంట పండిన తర్వాత వెంటనే 13,000 రూపాయలు ఉన్నటువంటి రేటు టన్ను 40,000 రూపాయలకి టన్ను మారిందట. ఇప్పుడు కూడా అదే రేటు ఉందని చెప్తా ఉన్నాడు. ఇది ఎవరు మార్చారు? ఎవరు చేస్తారు? దేవుడు చేస్తాడు. ఆమేన్. దరిద్రాన్ని దీవెనగా మారుస్తాడు. దరిద్రంలోనే దైవము దిగి వస్తుంది. మీరు మనసు పాడు చేసుకోకండి, సూసైడ్ చేసుకోవాలని అనుకోకండి. మంచి రోజులు వచ్చినాయి. ఈ సంవత్సరం మీరందరూ బాగుపడతారు. ఈ సంవత్సరం మీరందరూ దీవించబడతారు. ప్రతి నెల విశ్వాసంతో కనిపెట్టండి. మరి ఈ మనుషుడు చెప్పిన సాక్ష్యం విందాం. చూడండి, ఇక్కడే మన ప్రాంతంలో ఇక్కడే చెప్పిన సాక్ష్యం. బైబిల్లో చదివింది ఎక్కడో కాదు, దేవుడు మన మధ్య బైబిల్లో ఉన్న కార్యాలు జరిగించడం మొదలుపెట్టాడు. నా పేరు దేవదాసు. మాకు ఈ తైలాభిషేకం గురించి తాతగారు 5 సంవత్సరాల క్రితం నాకు చెప్తే
నేను ఇది వచ్చే నెల వస్తా అని నేను మొత్తం రాకోకుండా నిర్లక్ష్యం చేశాను. నెక్స్ట్ నెలలో తప్పకుండా ఇక్కడికి రావాలని అనుకున్నాను. నెక్స్ట్ నెలలో వచ్చాను. నాకు కొంచెం బాగా ఇల్లు కట్టుకోవడానికి బయట అప్పులు తెచ్చి బాగా ఇబ్బందుల్లో ఉంటే ఇక్కడికి వచ్చినప్పుడు అయ్యగారు మీకు ఏం కావాలో ఏంటో కోరుకోండి అన్నాడు. కొంచెం నాకు అప్పుల రుణాలు ఉన్నాయి తీరిపోవాలని కోరుకున్నాను. కొంత అప్పుల రుణాలు తీరిని. తర్వాత ఈ నెల నుండి స్టార్ట్ అవుతుంది. మీకు ఏం కావాలో మీరు డేట్ పెట్టుకోండి. గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినా మీ లోయ నీళ్లతో నింపుతుందని ఆ రోజు వాక్యం చెప్పాడు. తర్వాత నీకేం కావాలో కోరుకోండి అంటే అయ్యగారు నెక్స్ట్ నెలలో వచ్చినప్పుడు పామాయిల తోట అయితే నాకు నెలకి 2 సార్లు డబ్బులు వస్తాయి, ఇంటికి లోన్ తెచ్చిన డబ్బులు కట్టుకోవటానికి ఇబ్బంది లేకుండా ఉంటుందని చూసి నేను ఆ కోరుకున్నాను. పామాయిల తోట తర్వాత ఒక రైతుని అడిగితే ఆయన ముందలు ఇవ్వనని చెప్పి 4 రోజుల తర్వాత ఫోన్ చేసి మళ్ళీ నాకు ఆ పామాయిల తోట ఇవ్వడం జరిగింది. ఇచ్చినాక జొన్న తోట పొలంలో ఈ తైలం పోతే జొన్నలు బాగా పండియని విన్నాను సాక్ష్యంలో. నేను కూడా 100 బాటిల్ తైలాభిషేకం బాటిల్ తీసుకెళ్ళి చెట్టు చుట్టూ నీళ్ళలో కలిపి పోసాను. పోసిన తర్వాత 20 కేజీలు 25 కేజీలు ఉండే గెల 35 నుంచి 40 కేజీల వరకు వచ్చి ఆయనది 7 ఎకరాలు నెలకి 6 టన్నులు అయితే నాది 3 ఎకరాలు నెలకి 7 టన్నులు దిగి నేను తీసుకోకేతం పామాయిల్ రేటు 13,000 ఉండేదండి. నేను తీసుకున్నాక టన్ను 40,000కి వచ్చింది. అక్కడ నుంచి కొంచెం అప్పులు బాధ తీరింది. ఇదే నా 13,000 రేటుని దేవుడు 40,000గా ఎందుకు మార్చాడంటే ఈ ఒక్క దీనుడి కొరకే దేవుడు మొత్తం అందరిని ఆశీర్వదించాడు. హల్లెలూయా. మన ఒక్కరి ప్రార్థన వల్ల ఎంతమంది బాగుపడతారు తెలుసా? ఈయన దగ్గర ఉన్నది ఏంటంటే ఒకటికి ఇల్లు ఇస్తే ఒకటి ఇల్లు లేదని ఏడుస్తాను అనుకో, ఒకరికి కూడా ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ లేని వాళ్ళందరికీ ఇల్లు ఒక్కసారి ఇచ్చి పడతాడు. ఒక్క నీతిమంతుడు ఉంటే రక్షించబడతాడు అన్నాడు చూసారా? మనల్ని బట్టి లోకం ఆశీర్వదించబడుతుంది. ఆమెన్. నిన్ను బట్టి నీ దీన మనసును బట్టి ఆయన డోర్ ఓపెన్ చేస్తూ ఉన్నాడు. మీరు ఒక్కసారి గమనించండి. ఇదేమైనా గారిడీగా ఉందా? ఇదేమైనా మ్యాజిక్ ఉందా? దేవుడు ఆ మనుషుడికి అద్భుతం చేశాడు. ఆ మనుషుడు ఆశీర్వదించబడటం మొదలుపెట్టాడు. తర్వాత ఏం చేస్తాడంటే ఆ మనుషుడు దగ్గరగా ఉన్న దేవుని మందిరానికి వెళ్తాడు. మన పరిచర్య ఏంటంటే అనేక ఆత్మలను బలపరచడానికి. ఎస్, హల్లెలూయా చెప్పండి. మీరు కూడా మీకు దగ్గరగా ఉన్న ప్రార్థన మందిరాలకు వెళ్ళండి. మీకు దగ్గరగా ఉన్న సేవకులను గౌరవించండి. ఆరాధనలకి మానకుండా వెళ్ళినప్పుడు ఆ ఆశీర్వాదాలు మనకి మెండుగా వస్తాయి. గట్టిగా హల్లెలూయా చెబుదాం. మరొక సాక్ష్యం చూద్దాం. చూడండి, మరి 2 ఆడపిల్లలు పుట్టారు. బాధగా ఉంది వాళ్ళకి మగపిల్లడు కావాలో అని. చాలామందికి మగపిల్లడు పిచ్చి ఎక్కువ ఉంటుంది. ఆడు చేసేది ఏముండదు, కానీ మగపిల్లడు అంటే ఎంతో ఆడేదో తెచ్చి పెడతాడు అనుకుంటారు. చూద్దామా? ఈ సాక్ష్యం విందాం. మేము ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు పీసీఓడి ప్రాబ్లంతో వచ్చాను. కర్నూలుకి 2024 ఆగస్టులో వచ్చాను. ఆ ప్రాబ్లం క్లియర్ అయితే చాలని అనుకున్నాను. అందరూ గర్భఫలం కోసం సాక్ష్యాలు చెప్తుంటే ఇక్కడ విని మేము కూడా ఆశ కలిగి 2 అమ్మాయిల తర్వాత బాబు కావాలని ఇక్కడ వచ్చినప్పుడు కోరుకున్నాము. దేవుడు నిజంగా ఈ బాబు విషయంలో మాకు గొప్ప ఆశ్చర్యకార్యం జరిగించాడు. 9 సంవత్సరాల తర్వాత గ్యాప్తో ఈ అబ్బాయి పుట్టడం జరిగింది. ఇక్కడ మేము వచ్చినప్పుడు అయ్యగారిని ఫలం అడిగినప్పుడు యాపిల్ పండు ఇచ్చారు. గర్భఫలము బాబు కావాలని అడిగినప్పుడు ఆయన కలుగును గాక అన్నాడు. అదే మాటతో మేము ఇంటికి వెళ్ళిపోయాము. ఆగస్టు నెలలో అడిగాము. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెక్స్ట్ మంతే కన్సీవ్ అయింది. మాకు తెలియలేదు 3 months వరకు. జనవరిలో చెకప్కి వెళ్ళినప్పుడు 3 కంప్లీట్ అయ్యి 4లో పడిందమ్మా అని చెప్పారు. నా దగ్గర అమౌంట్ లేదు స్పాన్సర్ చేసుకోవడానికి. నా చెవు కమ్మలు ఇచ్చేసి స్పాన్సర్ చేసేసుకున్నాను. నాకు కుమారులు కావాలని అడిగినప్పుడు బిడ్డను ఎత్తుకొని రాపో అన్నాడు అయ్యగారు. నేను నిజంగానే అదే మాటతోనే విశ్వాసంతో వెళ్ళిపోయాను. నన్ను చూసిన ప్రతి ఒక్కరి ముందర 2 అమ్మాయిలు ఉన్నారు. ఇంకా 3వది కష్టమని అన్నారు. మళ్ళీ అమ్మాయే పుడుతుందని అన్నారు. ఎంతోమంది ఎన్ని చెప్పినా కానీ నేను నమ్మలేదు. దేవుడి పైన విశ్వాసంతో అయ్యగారు చెప్పినటువంటి మాట
పట్టుకొని బిగ్గరగా అట్లే ఉండిపోయాను. లాస్ట్ వరకు నా కుమారుడు నిజంగా దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ మగపిల్లోడు అనేది తన కోసం కంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు రాబంధువులు ఉంటారు. మన బంధువులే రాబంధువులు. ఎవరండి? కొంతమంది, అందరూ కాదు, కొంతమంది కాకులు ఉంటాయి, కొన్ని పావురాలు ఉంటాయి, కొన్ని చెవిటి కాకులు ఉంటాయి. ఏం లేనట్టు ఉంటాయి కానీ అందరూ చెప్తూ ఉంటుంటాయి. హల్లెలూయా చెప్పరే, గట్టిగా హల్లెలూయా చెప్పరే. మా దగ్గర లేరు అన్నట్టున్నారు మీరు అందరు కదా. లేరు అన్నవారు హల్లెలూయా చెప్పండి. చూసారు, అందరి దగ్గర ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే అలా పొడిచి మాంసం బయటికి తీసి రక్తం తాగుతూ ఉంటుంటారు. మళ్ళీ నేనేం చేయలేదు అన్నట్టు మళ్ళీ ఆ మాంసాన్ని కొంచెం నవ్వులి మళ్ళీ ఆ గాయంలో పెట్టేసి ఎత్తుంటారు. అంత ప్రమాదకరమైన వాళ్ళు ఉంటారు మన వాళ్ళు. వారందరూ కూడా మారు మనసు పొందబోతూ ఉన్నారు. హల్లెలూయా. ఎవరినైనా ఏడిపించటం అంటే ఎంత ఇష్టమో. ఒక మనిషిని హేళనగా చేసి 10 మంది నవ్వుకోవటం అంటే ఎంత ఇష్టమో. అది చాలా పాపం. ఆ పని చేయొద్దు. ఆమేన్. తెలియక మనం చేస్తాం. ఒక మనిషిని హేళన చేసి మనం నవ్వుకోవటం చాలా పెద్ద పాపం, మూట కట్టుకుంటాం. మనలాంటి వారే కనుక ఎవరిని మనం బాధ పెట్టద్దు. మనం అందరిని వైపు చూచి ఒకవేళ ఏదైనా వారు తప్పిదాన్ని చేసిన యేసు నామములో వారిని క్షమించి మనకు మనం తగ్గించుకుంటే దేవుని దైవ శక్తి మనతోనే ఉంటుంది. ఆమెను అందరూ ఆడపిల్లలు అంటే ఏడ్చింది. ఆమె గర్భం వచ్చిన తర్వాత కూడా కనీసం మారు మనసు పొందినటువంటి దేవుని బిడ్డలు కూడా సరే అమ్మ దేవుడు ఇస్తాడు నీకనే ఒక ధైర్యమైన మాట చెప్పబుద్ది కాదు. ఏమో 2 ఆడపిల్లలు కదా, అక్కడ మళ్ళీ ఎవరో కవల పిల్ల 2 ఆడపిల్లలు పుట్టేశారట, ఇలాగ పిరికి ముందు వేసేస్తూ ఉంటుంటారు. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, అండ నీవైతి వయ్యా, నా కొండ నీవే యేసయ్యా, 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 యేసయ్యా. పాడదాం. యేసయ్యా, 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 యేసయ్యా. అందరూ నోరు తెరిచి యేసయ్యా, 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 యేసయ్యా. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, అండ నీవైతి వయ్యా, నా కొండ నీవే యేసయ్యా, అండ నీవైతి వయ్యా, ఎస్ కొండ నీవే యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ఎస్ పాడదాం. యేసయ్యా, యేసయ్యా. కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో, కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో నన్ను గమనించి నావా, నన్ను నడిపించి నావా, నన్ను గమనించి నావా. ఆయన నిన్ను గమనిస్తూ ఉన్నాడు. నడిపించి చప్పట్లు కొడతాం, పాడదాం. యేసయ్యా, యేసయ్యా. శబ్దం వచ్చి చప్పట్లు కొడతాం. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నోరు తెరిచి యేసయ్యా అని పిలవండి, పాడండి, స్తుతించండి. యేసయ్యా, యేసయ్యా. అయ్యో యేసయ్యా,
యేసయ్యా మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకులో కురిసిన నీ కృప. మరణ చనిపోవాలన్నప్పుడు పలకరించేవా, నీ ప్రేమ మెరుపువలే కురిసెను నీ కృప నన్ను బలపరచెనయ్యా, నిన్నే గణపరుతునయ్యా. ఆమేన్. నన్ను బలపరచెనయ్యా. ప్రైజ్ గాడ్. మహిమ నీకే బాబు. చప్పటి కొడుతూ పాడదాం. యేసయ్యా 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 అని పిలువు. సాతానుడు పారిపోతాడు. చప్పట్లు పైకి కొడదాం, చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. యేసయ్యా యేసయ్యా స్వరం ఎత్తి. యేసయ్యా 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 యేసయ్యా. నాతో పాడండి. ఆత్మీయులే నన్ను. నేనేం చెప్పాను, మీరేం మొదలెట్టారు? నేను ఆత్మీయులే నన్ను అవమానించగనక మీరేమంటున్నారు? నా ముందు వెళ్ళకండి, నాతో రండి. 1 2 3 ఎస్. ఆత్మీయులే. అయ్యో, మిస్అండర్స్టాండ్ చేసుకున్నారా? నేను పాడిన తర్వాత పాడండి. ఆత్మీయులే నన్ను అవమానించగా. పాడండి. వెరీ గుడ్, వచ్చింది. అన్యులే నన్ను అపహసించగా. చాలా సింగర్లు ఉన్నారు ఇక్కడ, అందరూ పాడదామా? ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే అపహసించగా, అండ నీవైతి వయ్యా, కొండ నీవే యేసయ్యా, అండ నీవైతి, కొండ నీవే యేసయ్యా. ఎస్ యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా. తెలియని వారు ఏదైనా అంటే బాధ రాదు, కానీ అన్నీ తెలిసిన వారు మాట్లాడితే చాలా బాధ వస్తుంది. కానీ ఎవరు నిన్ను బాధ పెట్టినా నీకు శుభం జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. ఆమేన్. దేవుని యొక్క వాగ్దాన వాక్యము నీ జీవితంలో నెరవేర్పుగా మారబోతా ఉంది. వాక్యంలోకి వెళ్దాం, పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు బలమైన మాటను మన వినికిడిలో ఆయన అనుగ్రహిస్తూ ఉన్నారు. లేవియకాండం 26వ అధ్యాయము. లేవియకాండము 26వ అధ్యాయము 10వ వచనం అందరం ధ్యానం చేద్దాం. అందరూ బైబిల్ తెరవండి. నేను 3 అంకులు చదివినప్పుడు అందరూ చదవాలి. స్టడీ 1 2 3. ఎంతమంది దగ్గర బైబిల్ ఉన్నాయి? పైకి చూపించండి. హ్యాండ్ బ్యాగ్లో ఉన్న కళ్ళజోళ్ళు తీసుకోండి, పెట్టుకోండి, ఇలా సర్దుకోండి. లేవియకాండం తెరవండి. నేను చదివినప్పుడు మీరు చదవాలి చక్కగా. ఓకే, నాతో చెప్పండి. లేవియకాండం 26వ అధ్యాయం 10వ వచనం. మీరు చాలా కాలము నిలువై ఉన్న పాతగిలిన ధాన్యమును తినెదరు, క్రొత్తది వచ్చినను పాతది మిగిలియుండును. మీ పక్కవారికి ఇలా నమస్కరించి కుడివైపున వారికి చెప్పండి. మీరు చాలా కాలము నిలువై ఉన్న పాతగిలిన ధాన్యమును తినెదరు, క్రొత్తది వచ్చినను పాతది మిగిలియుండును. ఎడమ వైపున వారికి చెప్పండి. మీరు చాలా కాలము నిలువై ఉన్న పాతగిలిన ధాన్యమును తినెదరు, క్రొత్తది వచ్చినను పాతది మిగిలియుండును. దేవునికి మహిమ కలుగుగాక.
ఇదేం వాక్యం పాస్టర్ గారు, పాత ధాన్యం ఏంటి, కొత్తది రావటం ఏంటి, మిగిలిపోవటం ఏంటి, తినటం ఏంటి అని అనుకుంటున్నారేమో. చల్లదన్నం కాదు ఇది, నిలవై ఉన్న అన్నం కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన్ని మీకు అనుగ్రహిస్తున్న గొప్ప మాట ఏంటంటే, మీరు చాలా కాలం నిలువై ఉన్న పాతగిలిన ధాన్యమును తినెదరు. పాతగిలిన ధాన్యము ఔషధముతో సమానం. హల్లెలూయా చెప్పండి. బిడ్డల కన్నా తల్లికి ఏ బియ్యంతో భోజనం పెడతారు వెంటనే బలం రావటానికి? అందరు చెప్పాలి, పాత బియ్యం. ఎందుకంటే బలం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, కండరాలకి శక్తినిస్తుంది, అరుగుదల కూడా బాగుంటుంది. పాత ధాన్యం తినాలంటే కొంత భాగ్యవంతులుగానే ఉండాలి. మా అమ్మమ్మ గారి ఇంటి దగ్గర పెద్ద మొండువ లోగుల్లో 2-3 పెద్ద గాదులుండి, ఏముండేవి? గాది అనేవారు దాన్ని, నాకు తెలియదు ఏంటా. ధాన్యం పోసేవారు, అందులోని పోసి దానిని సంవత్సరం తర్వాత 2 సంవత్సరాలకు దాన్ని ఓపెన్ చేసేవారు. పంట పండిన కొత్త ధాన్యాన్ని మళ్ళీ అందులో పోసి పాత ధాన్యం అంతా తీసి ఆడించి మళ్ళీ రైస్ చేస్తూ ఉండేవారు. నేను అడిగాను, ఇలాగ ఎందుకు చేస్తారు, ఎందులో వేస్తే ఏమైనా మాయ అవుతుందా, ఏమన్నా ఆశ్చర్యం అవుతుందా, బస్తాల కింద అలా వదిలేయచ్చు కదా, ఎప్పటిదప్పుడు తీసుకోవచ్చు కదంటే, అప్పుడు నాకు ఆ పెద్దలు చెప్పిన అనుభవాలు వాక్యం చదివితే నాకు గుర్తొచ్చినాయి. నీ బ్రతుకు ఎలా ఉంటుందంటే, పాతగిలిన ధాన్యమును భుజించే అంత భాగ్య స్థితికి దేవుడు ఈ దినము నుండి నిన్ను నీ బిడ్డల్ని హెచ్చిస్తూ ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. ఈ ధాన్యం నిలవేసుకునేవారు, చాలా కాలం నుండి నిలవేసుకునేవారు ఎవరు వేసుకుంటారంటే, బాగా ఆస్తి ఉన్నవారు వేసుకుంటారు. ఏమీ లేనివాడు ఏం చేస్తాడు? ఏ రోజు తెచ్చుకున్న కూలి, మనం రోజు కూలికి వెళ్తాం కదా, పనికి వెళ్తే 4 కొంచాలు 5 కొంచాలు ధాన్యం ఇస్తారు. తెచ్చుకుని మనం ఏం చేస్తాం? ఆకలి మీద ఉన్నప్పుడు ఏం చేస్తాం? దానినే మరలా బియ్యం చేసుకుని తింటుంటాం. ఈ బియ్యం ద్వారా, ఈ ఆహారం ద్వారా చాలా ఆరోగ్యము, పరిస్థితుల్లో మార్పు వస్తుంది. చాలామందికి కొత్త ధాన్యము తిన్నప్పుడు అది ఆరోగ్యం క్షీణిస్తుంది, అరగకపోవటం, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ అంత నిలువేసుకుని దాచుకుని పాతగిలిన తర్వాత తినాలంటే మన స్తోమత కాదు. దీని అర్థం ఏంటంటే, నీ జీవితంలో, నా జీవితంలో మనము శ్రేష్టమైన ఆహారము భుజించేలాగా దేవుడు మనల్ని తలగా ఆశీర్వదించుచున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. నువ్వేది తినినా నీ కుటుంబము, నీ పిల్లలు ఆశీర్వాదకరమైనటువంటి శ్రేష్టమైన ఆహారమును మీరు భుజిస్తారు. దీని అర్థం ఏంటంటే, ఇది మరొక అర్థం ఏంటంటే, జీవనోపాధికి సూచన, ఉద్యోగానికి సూచన, బ్రతుకు తెరువుకి సూచన. నీ జీవితంలో ప్రతి నెల వచ్చే ఆదాయము, నీ జీవితంలో కష్టపడి సంపాదిస్తున్నటువంటి ఆ ఫైనాన్స్, క్యాష్, ఆ జీతము, శాలరీ. చాలామంది జీతాలు ఎలాగైపోతాయంటే, వచ్చిన వెంటనే జీతం వచ్చిన 2 రోజులు ఉంటాయేమో కనబడతాయి, ఇలాగా కొత్త కాగితాలు అలా అలా కనబడతాయి, అకౌంట్లో ఉన్నట్టు ఏదో వచ్చినట్టు ఉంటాయి. 2-3 రోజుల తర్వాత చీటీలు కట్టే వాళ్ళకి కట్టాలి, వడ్డీలు కట్టే వాళ్ళకి కట్టాలి, పాలు పోసినోడు కట్టాలి, కందిపప్పు ఇచ్చినోడు కట్టాలి. డోక్రా గ్రూప్ అసలే మర్చిపోకూడదు. ముందు డోక్రా కట్టాలి, లేకపోతే ఆ ప్రెసిడెంట్ ఇంకో 4 తీసుకుని వస్తుంది. వాళ్ళు పెద్ద పదవుల్లా ఫీల్ అయిపోతుంటారు. వాళ్ళు మున్సిపల్ చైర్మన్ లాగా వచ్చేస్తారు. వాళ్ళు ఎవరు? డోక్రా గ్రూప్ మేనేజర్లు, ప్రెసిడెంట్లు. మీలో ఎవరైనా ఉన్నారా? ఉంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. హల్లెలూయా చెప్పండి. నేను ఉన్నామని అనుకోలేదండి పాస్టర్ గారు, మీరు అలా అంటున్నారు ఏంటి, వీళ్ళందరూ కలిసి నన్ను పైన ఎట్టారంటారు. పెడతారు, ఉండాలి. కానీ ఉండే నీ పని ఏంటంటే, ట్యాక్స్ కలెక్టర్ లాగా, డోక్రా డబ్బులు ఏమమ్మా కట్టలేదు, ఒకరు కట్టకపోతే గ్రూప్ అంతటికి డేంజర్ అని చెప్పాడు మన బ్యాంక్ మేనేజర్. మన బ్యాంక్ కొంతమంది ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ మనం ప్రార్థనకు వస్తున్నారు, వాళ్ళకి అన్నీ చెప్పేస్తున్నారు, మీరు చెప్పబోయేటండి. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి.
డోక్రా కట్టాలి, తర్వాత ఇంకోటి ఏంటి, ఈఎంఐలు, బండికి. ఈ మధ్య బోడిగుండోడు బంగారం కొట్లు అందరూ డబ్బులు కట్టుకుంటున్నారట, అది నాకు తెలిసింది. 2,000 కట్టుకుంటున్నారట. ఆయన ఎవరికి డబ్బులు ఉచితంగా రావు, జాగ్రత్తగా పట్టుకొచ్చి నా దగ్గర కట్టండి అని చెప్తున్నాడు. 1000 వేసి కట్టుకుంటున్నారు, 2,000 కట్టుకుంటున్నారు. అలాగ 10 నెలలు కడితే 10 నెలలు 20,000, 20,000కి ఎన్ని గ్రాములు వస్తుందో అన్ని బంగారం ఇస్తున్నాడు. మీరు ఇవన్నీ కట్టుకునేటప్పటికి మొదటి వారంలోనే నీ జీతం అంతా అయిపోతుంది. తర్వాత రెండో వారం నుంచి ఎవరైనా మనకు ఒక 5,000 అప్పిస్తే బాగున్నాం, 10,000 అప్పిస్తే బాగున్నాం, జీతం వచ్చాక ఇచ్చేస్తాం, జీతం వచ్చాక ఇస్తాం. మళ్ళీ ఏమంటాం తెలిసి, మన ధాన్యం అమ్మేసుకున్నాక కొత్తగా రేపు పంట పండిన వెంటనే నీకు డబ్బులు ఇచ్చేస్తాం, కొబ్బరికాయలు తీసిన వెంటనే నీకు ఇచ్చేస్తాం. ఆ మాయదారి కొబ్బరికాయల మీద ఎంతమంది దగ్గర తెచ్చేస్తాం. మనం ఎన్ని తెచ్చినా లోటులోనే, లాస్లోనే ఉంటాం. ఇలాంటి స్థితిలో ఉన్న నీకు నాకు దేవుడి గొప్ప వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఏంటో తెలుసది? చదవండి అక్కడ. పాతగిలిన ధాన్యమును తింటారు. రెండోది, క్రొత్తది వచ్చినను పాతది మిగిలి ఉండును. నమ్మిన వారందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. అంతేనా చప్పట్లు? అంతేనా? నోరు తెరిచి కేకలేయలేరా? ఈ నెల నుండి మీ భర్తలు కష్టార్జితము, మీ పిల్లల కష్టార్జితము, మీ కష్టార్జితము వచ్చినట్టే నిలువ ఉండిపోతుంది. అంతే. ఈ తైలాభిషేకంలో పాతది ఇంకా మిగులుతుంది, కొత్తది వస్తూనే ఉంటుంది, నీ ఇంటిలో నిలువ ఉంటుంది. ఆమేన్, ఆమేన్ అని 7 మార్లు చెప్పండి. 1 2 3 4 5 6 7. పాతగిలిన ధాన్యము తింటారు, శ్రేష్టమైనది తింటారు, నెమ్మదిగా పండుకుంటారు, టెన్షన్ ఉండదు. మొన్న ఒక మంది ఏమున్నా లేకపోయినా పాస్టర్ గారు, బియ్యం బస్తా ఒకటి ఉండి ఒక 5 కేజీలు 7 కేజీలు నూనె ఉంటే ఇంకేమున్నా లేకపోయినా పర్వాలేదంటే వెళ్ళిపోద్ది కథ. అంత అలాగ ఒక బస్తా ఉంచాడు. నీకు 10 ఎకరాలు దేవుడిస్తాడు. నా నోట అప్పుడు అలాగొచ్చింది. మీరు ఆమె నన్ను తీసుకోండి. ఒక్కొక్క బిడ్డకి 10 ఎకరాల ఆస్తి ఉంటుంది. మీరు ఆస్తిని కొనుక్కునే స్థాయికి ఎదుగుతారు. ఇంతవరకు మీ ధనము లాస్ అయిపోయింది కదా. నేను మీకు 1 ఎకరమే చెప్పొచ్చు, మీ స్థితిని బట్టి 1 ఎకరం కొనుక్కోండి కాదు. పరిశుద్ధాత్ముడు నాకు ఇస్తున్న మాట ఏంటంటే, మన సంఘ బిడ్డల పరిచర్య ద్వారా దేవుడిచ్చే ఆశీర్వాదము మీ అందరి జీవితాల్లో ఆస్తికర్తలుగా దేవుడు మిమ్మల్ని నిలబెడతా ఉన్నాడు. నమ్మలేదా? అమ్మో, మీరు చాలా ప్రమాదంగా ఉన్నారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు. 10 ఎకరాలు అంటే గట్టిగా మాట్లాడితే మళ్ళీ 10 ఎకరాలు దశమ భాగం 1 ఎకరం ఇమ్మంటాను అనుకుంటున్నారా? ఏం అడగను నేను. మీరు పొందుకుని మీరు అనుభవించండి. మీకు దగ్గరగా ఉన్న మీ సేవకులుగా ధాన్యం పట్టుకెళ్ళివ్వండి. మీ కుటుంబాలు ఆశీర్వాదంగా సంఘాలకు వెళ్ళండి. దేవుడు త్వరగా వచ్చుచున్నాడు. మీ జీవితాల్లో మీరు ఆర్థికంగా దరిద్రం పోతుంది. ఈ ప్రార్థనా శక్తి ఏం చేస్తుంటే ఆర్థిక దరిద్రతను కొట్టివేస్తుంది, ఆత్మరక్షణను వెలుగులోకి తీసుకొస్తుంది. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న మాట ఏంటంటే, ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించు. చాలా కాలము నిలువై ఉన్న పాతగిలిన ధాన్యమును మీరు తింటారు. ఆమెన్. పాత బియ్యం తింటారు. తర్వాత ఏమన్నాడు తెలుసా? క్రొత్తది వచ్చేస్తుంది. ఏంటి కొత్తది? ఎప్పుడు వస్తుంది? ఈ పంట ధాన్యం తింటున్నాం మనం, ముందు పంటది ఈ సంవత్సరం తింటున్నాం. ఈ సంవత్సరం పండిన పంట ఉంది. ఈ సంవత్సరం పండిన పంట మళ్ళీ మనకు దిగుబడి వచ్చేసింది. అది ముట్టుకోకుండానే, దానిని ఖర్చు చేయకుండానే నీ పాత ధాన్యముతో దినాలు గడుపుకుంటూ వెళ్తూనే సరిపోతుంది. నీకు వచ్చిన పంట పంటలాగుంటుంది. నువ్వు చెవులి చేయించుకోవచ్చు, నువ్వు హారం చేయించుకోవచ్చు, బంగారం కొనుక్కుంటారు, అందరూ బాగుంటారు. నేను మీకు అర్థమయ్యే భాషలోకి వచ్చి వాక్యం చెప్తున్నాను, బాగా గమనించండి. మీరు ఎలాగున్నా నాకేం కాదు, కానీ
దేవుడు నన్ను వాగ్దానం ద్వారా నా తండ్రికి ఇచ్చింది ఏంటంటే, నువ్వు దీవించు అని నేను దీవిస్తానన్నాడు. నేను అందుకనే ప్రతి చోటకి వెళ్ళి ఎవరేమనుకుని ఏం పట్టించుకోను. నేను దేవుడు నాకు ఇచ్చిన వాక్కు ప్రకటించుకుంటూ వెళ్ళిపోతాను. దేవుడు నాకు ఇచ్చిన బలమంతటితో మీ అందరి మీద చేతులుంచి ప్రార్థన చేసి అందరికీ హాయ్ చెప్పి వెళ్ళిపోతున్నాను. ఆ లాస్ట్లో హాయ్ చెప్తుంటే ఎవరైనా ఉంటున్నారా? అందరూ నాకే హాయ్ చెప్పిపోతున్నారు. మీరు అందరూ లాస్ట్లో ఎవరు అడుగు బడుగు 10-20 మంది ఉంటున్నారు. వాళ్ళకే నమస్కారం పెట్టి వెళ్తున్నాను నేను. ఏదేమైనా పాత ధాన్యము భుజిస్తారు అంటే మీరు ఆరోగ్యవంతులుగా ఉంటారు, మీ జీవితాలు, మీ కండరాలు బాగుపడతాయి, మీ మోచెప్పల బాధ పోతుంది, ఎముకల బాధ పోతుంది, థైరాయిడ్ బాధ పోతుంది. ఈ థైరాయిడ్, ఈ బాధలన్నీ ఎందుకు వస్తాయంటే ఆహారము సరైనది కాకపోవటం వల్ల. దేవుడు నీకు శ్రేష్టమైన ఆహారం ఇస్తాడు. నీకు శ్రేష్టమైన ఆహారం రావాలంటే నువ్వు ల్యాండ్ లార్డ్గా మారాలి ఫస్ట్. ఆమేన్. దేవుడు నిన్ను ఆస్తికర్తగా చేస్తాడు. 7 మార్లు మీరు ఆమేన్ అని చెప్పుకోండి. దేవుడు మీ పక్షముగా కార్యము జరిగించుచున్నాడు. పాత ధాన్యము భుజిస్తారు. రెండవది, పాత ధాన్యము మీరు భుజిస్తూ ఉండగానే కొత్తది వచ్చేస్తుంది. కొత్తది వచ్చినను ఏమన్నాడు అక్కడ? అందరూ చదవాలి, గట్టిగా చదవాలి. కుడి చేయి పైకెత్తి చెప్పాలి. ఎస్. క్రొత్తది వచ్చినను పాతది మిగిలి ఉండును. ఈ మాట మీకు ఎవరు చెప్పుండరు ఎప్పుడు కూడా. పరలోకం నుండి దేవుడి దినాన్ని నీ చిన్న సంసారంలో మిగులు చూస్తావు, నీ కుటుంబంలో మిగులు చూస్తావు, నీ వ్యాపారంలో మిగులు చూస్తావు. నీ జాబు, నీ జీతం అంతా అయిపోయింది అనుకోండి. ఈ నెల అయిపోయిందిరా బాబు, డబ్బులు అయిపోయినాయి అని అనుకుంటావు. నెలాఖరు వరకు జీతం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తావు కదా. ఈ నెల నుండి నువ్వు నమ్ముతున్నావు కదా, దేవుడు నీ మీద ఆశీర్వాదం కుమ్మరించుతున్నావు అన్నాడు. నీ జీతము, నీ ఆదాయము ఈ నెల తినగా మరలా నెల ఖర్చు చేసుకోవడానికి కూడా ఉంటుంది. మరలా 1వ తారీఖు జీతం వచ్చి పడుతుంది. దాన్ని ముట్టుకోకుండానే నీ జీవితం ముందు కొనసాగుతుంది. ఆ ఆశీర్వాదంలో మీరు అడుగు పెడతా ఉన్నారు. ఆ బ్లెస్సింగ్ మీరు చూడబోతూ ఉన్నారు. ఏది మీకు నెల నెల వస్తుందో అది నిల్వ ఉంటుంది. ఇంతవరకు మీరు చిల్లి కుండలో నీళ్ళు వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయింది కదా. ఇక మీ కొండకి చిల్లు ఉండదు. ఇక మీ కొండకి మూత ఉంటుంది. ఎవడు దొంగిలించలేడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువుము యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువుము యేసయ్యా, వీరువుము యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా, వీరువుము యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. అందరూ పాడదాం. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువుము యేసయ్యా, వీరువుము యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. వాగ్దానం ద్వారా వచ్చిన నాకు దేవుడిచ్చిన వరమును బట్టి ప్రకటిస్తున్నాను. నిజంగా అంత వస్తుందా? మనకి ఇల్లు వస్తుందా? నిజంగా మనకి భూమి ఉంటుందా? ఉంటుంది. రాసుకోండి, డేట్ కూడా రాసుకోండి. ఒక్కొక్క బిడ్డకి మీ ఇంట్లో 10 ఎకరాలు ఇస్తాడు దేవుడు. ఎక్కడిస్తాడు? ఎవడిస్తాడండి? ఎవరిస్తారనుకుంటున్నావేమో. ఆయన నిన్ను పైకి లేవనెత్తటం మొదలు పెడతాడు. పామాయిల్ తోట మంచిగా పండి ధర బాగుంటే కౌలుకి ఇచ్చేవాళ్ళు కౌలుకి ఇస్తారా? వారికి కిట్టక, వారు చేయలేక చేసుకునే వాళ్ళకి ఇస్తారు. చేసుకునేవాడు ఎలా చేస్తారంటే ఏ ఆధారం లేక ఏదో కనీసం కూలి పని అన్నా వస్తుందని చేసుకుంటారు. మరి ఆ దీనుడు, ఆ చిన్న ఆయన దేవుడు ఎంత మంచి కార్యం చేసాడు.
20 నుంచి 25 కేజీలే పడేది దిగుబడి. అలాంటిది ఎలా మారింది? అది తైలం పోసాడు, ప్రార్థన చేశాడు, వాగ్దానం ద్వారా వెళ్ళాడు. 35 కేజీల నుండి గట్టిగా చెప్పాలి 40 కేజీలు దిగుబడి ఎలాగొచ్చిందో, ఏమీ లేని నీవు ఆస్తికర్తగా ఉంటావు. మీరందరూ తొందరలో యేసయ్య జన్మదిన సమయంలో డాక్యుమెంట్స్ పట్టుకుని వస్తారు. ఆమెను అదే ఆమెను చెప్తున్నారేంటి? అంటారేంటి? కేకలయ్యండి, ఇచ్చేవాడిని కనపరచండి. ఆమెన్. మీకు ఇంకో సాక్ష్యం చెప్పి ముగిస్తాను చూడండి. ఒకసారి ఎలాగుంటుందంటే, ఒక పొలంలో బోర్ వేసారు. ఆమె బోర్ వేస్తే నీళ్ళు పడలేదు, మళ్ళీ బోర్ వేసారు, మళ్ళీ నీళ్ళు పడలేదు. ఒక్కసారి బోర్ వేయాలంటే కడప ప్రాంతంలో చాలా లోతుగా వెళ్ళాలన్నమాట. కొండను బద్దలు కొట్టుకుంటూ వెళ్ళాలి. చాలా ధనం తీసుకుంటారు బోర్ వేయటానికి. బోర్ వెళ్ళేవాళ్ళు 2 సార్లు బోర్ వేశారు, నీళ్ళు పడలేదు. మళ్ళీ బోర్ వేశారు, నీళ్ళు పడలేదు. మళ్ళీ బోర్ వేశారు. ఆ టెక్నీషియన్స్ ఉంటారు, నీళ్ళు ఎక్కడ పడతాయో వారికి తెలుస్తూ ఉంటుంది అనమాట. ఆ పాయింట్లు పెట్టుకుని అక్కడ వేస్తుంటారు. ఎన్నిసార్లు వేశారు బోరు ఇప్పటికి? 4 సార్లు వేశారు. మళ్ళీ బోర్ వేశారు. మీరు చెప్పట్లేదే? మళ్ళీ బోర్ వేశారు, మళ్ళీ బోర్ వేశారు, మళ్ళీ బోర్ వేశారు. చెప్పట్లేదు. 8 సార్లు బోర్ వేశారు, నీళ్ళు పడలేదు. ఇక్కడ కాదని ఇక్కడ, ఇక్కడ కాదని అక్కడ, అక్కడ కాదని ఇక్కడ, అన్ని మళ్ళీ బోర్ వేశారు. మీరు చెప్పట్లేదు సరిగ్గా. లెక్కలు మీకు తెలుసు, మనసులో లెక్కెట్టేసుకుంటారు అంతే. పైకి చెప్పండి. 9 సార్లు మళ్ళీ బోర్ వేసారు, నీళ్ళు పడలేదు. మళ్ళీ బోర్ వేసి నీళ్ళు పడలేదు. ఇంక మళ్ళీ బోర్ వేస్తారా? బోర్వెల్ తీసుకెళ్ళి అవతల గిట్టబడేస్తారు. మరి బోరు వేసినప్పుడు వాటర్ రాకపోతే భూమి విలువ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఎవడో వెనకడికి సముద్రం అంతా నాదే అన్నాడట. ఎవడ మట్టుకు ఆడే సముద్రం దగ్గరికి వెళ్ళి నాదే అంటాడు. కనీసం ఒక గ్లాసు నీళ్లు కూడా ఆడికి దాహం తీరుస్తుందా? పెద్ద సముద్రం చూడటానికి బ్రూ అని మీద పడిపోతుంది. నువ్వు చెయ్యెత్తి ఇదంతా నాదే అనుకుంటా, కానీ చిన్న గ్లాసు నీళ్ళు కూడా నువ్వు నోట్లోకి తాగలేవు. ఉపయోగపడు. 11 సార్లు బోర్ వేస్తే నీళ్ళు పడలేదు. ఏడ్చారు భార్య భర్తలు ఇద్దరని. టీవీలో వాక్యం వస్తుంది. వాక్యం వస్తున్నప్పుడు మన సాక్ష్యాలు, ఈ వాక్యం విని అబ్బో ఈ దైవజనుడు ప్రార్థన చేస్తే అన్నీ మంచి జరుగుతున్నాయి కదా, ఇతను వాగ్దానం ద్వారా పుట్టినట్టు కదా, సరే అని భార్య భర్తలు ఇద్దరు ఏమనుకున్నారంటే, మనము ఈ తైలాభిషేకానికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంది ఇసాకయ్యకి చెప్పుకుందాం రా అని ఇద్దరు వచ్చారు. భార్య భర్తలు ఇద్దరు వచ్చారు. వచ్చి ఏడ్చారు. అయ్యా మేము బోర్ వేసుకున్నాం, 11 సార్లు బోర్ వేసాం దైవజనుడా, ఒక్క చుక్క కూడా పడలేదు నీరు. మేము టీవీలో నీ వాక్యం విన్నాం, సాక్ష్యాలు విన్నాం, విశ్వాసం కలిగి నీ దగ్గరికి వచ్చాము, నీవు మాకు దీవెన ప్రకటించు అన్నారు. నేనేం చేశానంటే, సరే ఎన్నిసార్లు వేసావన్నాను? 11 సార్లు. పడలేదు. అక్కడ నా చేతిలో ఒక యాపిల్ ఉంటే యాపిల్ తీసి దాన్ని ప్రతిష్ఠ చేసి పట్టుకుని వెళ్ళిపోయి బోర్ వేసేయండి అన్నాను. బోర్ వేస్తే పడతాయి అంది. బోర్ నీళ్ళు వచ్చేస్తే పండు అన్నాను. చెప్పడం చాలా ఈజీగా ఉంది కదా, కానీ వాగ్దానం ద్వారా పుట్టిన సేవకుడు నోట్లో నుండి దేవుడు వాక్కును పంపిస్తాడు. ఆ వాగ్దానం పట్టుకుని వెళ్ళిపోయి ఆ భార్య భర్తలు ఆలోచించుకుంటారు కదా, ఎలాగా 11 సార్లు బోర్ వేసాం, నీళ్ళు పడలేదు, మళ్ళీ ఇప్పుడు ఆ పాస్టర్ గారేమో మళ్ళీ బోర్ వేయమంటున్నాడు. అప్పుడు భార్య అందంట, ఏమయ్యా దైవజనుడు చెప్పాడు కనుక మనం బోర్ వేద్దాం, దానికి ముందు 2 రోజులు మనం కుటుంబ ప్రార్థన చేసుకుందాం. ఏం చేద్దాం? మనం కుటుంబ ప్రార్థన చేసుకుని దేవుని చెప్పి అప్పుడు పని చేద్దామని ఇద్దరు కలిసి కుటుంబ ప్రార్థన చేసుకుంటే, 2వ రోజు కుటుంబ ప్రార్థన అయిపోయాక పండుకుంటే ఇంటి యజమానికి కల వచ్చిందట. ఏమొచ్చింది? దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో ఎలాగుందంటే, పైనుండి ఇసాకు పాస్టర్ గారు పైనుండి వాళ్ళ పొలంలోకి దిగొచ్చాడట. ఎవరు దిగొచ్చారు? చెప్పట్లేదు మీరు ఎవరు? నేనే. పైనుండి దిగొచ్చారట. దిగొచ్చి బోర్ వేసుకుంటా అంటున్నారు కదా, రండి ఇదిగో అదే నీళ్లు పడట్లేదని చెప్తే, ఇదిగో ఇక్కడ బోరేయి, ఈ పాయింట్లో బోరేయి, నీళ్లు పడతాయి అని దర్శనంలో ఇసాకు పాస్టర్ గారు వచ్చి వాళ్ళ పొలంలో ఒక పాయింట్ చూపిస్తే మెలకు వచ్చింది.
తన భార్యకి చెప్పాడేమే, రాత్రి నాకు కల వచ్చింది, కలలో ఇసాక్ పాస్టర్ గారు పొలంలోకి పైనుండి దిగొచ్చి మన పొలంలో పలానా ప్లేస్ చూపించాడైనా, మనం 3 పాయింట్లు పెట్టాం కదా, అందులో అక్కడ చూపించాడంటే వెంటనే బోర్వెల్ని పిలిచారు. 2-3 రోజుల తర్వాత బోర్వెల్ వచ్చింది. బోర్వెల్ వస్తే ఆ పిల్లలు వీడియో తీస్తూ ఉన్నారు. బుర్రు 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 అని పైపు కొడితే సరిగ్గా నీటి బొగ్గ తగిలి పైకి జల తగిలి వచ్చేసింది. అదిగో మీకు చూడండి, అదిగో ఇది 7వ సాక్ష్యం అనుకుంటాను. ఈ బోర్ సాక్ష్యాలు నీళ్ళు వస్తున్నాయా లేవా? గట్టిగా చప్పట్లు కొట్టరే. మరి నేను ఎందుకు చెప్తానంటే సాక్ష్యం ఇప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట. అందుకు మీకు ముందు నేను చెప్తాను దాన్ని వినండి. ఎందుకు చెప్తానంటే కొత్తది వచ్చినా కానీ పాతది ఇంకా మిగిలి ఉంటుంది ఆశీర్వాదం. ఎస్, చూద్దాం. మా ఊరు కేశాపల్లి. మా సాక్ష్యం ఏదంటే మేమైతే 11 బోర్లు వేసాము. తోటలో నీళ్ళు చూపించే వాళ్ళని తోలుకొచ్చి ఆడ చూపించినా 11 బోర్లు వేసాము. నీళ్ళు వల్ల నీళ్ళు పడుకోకుండా మేమైతే ఇసాకయ్య గారు చెప్పేది మేము టీవీలో విన్నాము. అనంతపురానికి వచ్చి అయ్యగారిని అయితే అడిగాం. మేము 11 బోర్లు వేసి చాలా అప్పులు చేసామయ్యా, మాకైతే నీళ్ళు వల్లేదయ్యా అని మేము అయ్యగారిని అడిగాం. కుటుంబంతో వచ్చి అయ్యగారిని అడిగినప్పుడు అయ్యగారు ఆపిల్ పంట తీసుకొని పట్టయ్య ఎల్లుతాయిపోయి బోర్ అయిపో అని చెప్పాడు. బోర్ అయిపోయి ఎల్లుతాయి అన్నప్పుడు మేము ఇయ్యాల జిట్టిన దోలుకొచ్చుకొని 3 ప్యాంట్లు పెట్టించుకున్నాం. 3 ప్యాంట్లు పెట్టించుకున్నప్పటికైనా ఆ దాంట్లో వేయాలబ్బా అని ఆలోచించి రెండు రాత్రులు కుటుంబంతో ప్రార్థన చేశాం. కన్నీరు ప్రార్థన చేసుకున్నప్పటికీ మా వాళ్ళకు ఇసాకయ్య గారు పైనుండి దిగొచ్చి ఈడేసుకోబోరు అని చెప్పాడు. తోటలో ఈడేసుకోబోరు అని మా వాళ్ళకు తోలకపోయి చెప్పినప్పటికీ మేము అట్లే వెంటనే 3 రోజులు పోయిన తర్వాత బోరు పిల్లంపుకున్నాం. బోరు పిలుచుకొని అదే ఇసాకయ్య గారు చెప్పిన ద్వారా చెప్పిన చాటే బోరు ఎత్తే మాకు సంపూర్ణమైన నీళ్లు కలిగించాడు దేవుడు. ఇసాకయ్య గారు నిండు వందనాలు, దేవునికే మహిమ. ఆమేన్. ఇప్పుడు ఆ బోరు వల్ల వాళ్ళ భూమి అంతా పండేస్తుంది, ఎరగపండేస్తుంది. ఎరగపండితే వాళ్ళు ఏమవుతారు? డబ్బులు వచ్చి ధనవంతులు అవుతారు. వారు ధనవంతులు అయినప్పుడు ఎవరికి మహిమ వస్తుంది? దేవునికి మహిమ వస్తుంది. చుట్టూ చూసిన వాళ్ళందరూ యేసు ప్రభు వారు వాళ్ళ ఇంట్లో ఉన్నారు, గొప్ప కార్యాలు జరిగినని చెప్పుకుంటారు. అలాంటి ఆశీర్వాదములు పాతది అనుభవిస్తారు. పాత స్వాస్థ్యం మీ చేతికి అప్పగిస్తాడు. పాత ధాన్యము తింటారు, ఆరోగ్యవంతమైన ఆహారాన్ని భుజిస్తారు. కొత్తది వచ్చినా కానీ పాతది మిగిలి ఉండును. అందరూ కూడా లేచి నిలబడదాం. ఎక్కడున్నవారు అక్కడే. మనం ఈ రోజు నుండి మిగులు అనేది మనం చూసే ఆశీర్వాదంలోనికి దేవుడు మనల్ని నడిపించబోతూ ఉన్నాడు. వాక్యం విన్నారు, సాక్ష్యం విన్నారు, ఇంకా నమ్మలేవా? దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు చేయనుద్దేశించి ఉన్నారు. ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు పైకెత్తి. ఇది మహాపవిత్రమైన తైలాభిషేకం. ఇది సుత్తిది కాదు, నీకు ఇది సరదాగా చెప్పే కథ కాదు. ఇది నా తండ్రితో దేవుడు చెప్పాడు, నీకు మగ పిల్లవాడిని ఇస్తున్నాను, ఇస్సాకు పేరు పెట్టాను. చెప్పినట్టుగానే అమ్మ గర్భం ధరించడం, ఆ సంవత్సరం నేను పుట్టడం, నా తండ్రి ఈ భక్తి మార్గంలోనే పెంచాడు. ఆయన పెంచి పెద్దవాడిని చేసింది మీ మధ్య వాడబడటానికి. దేవుడు తన సేవకుడిగా మీ మధ్యకు తోడుకుని వచ్చాడు. మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. పరిశుద్ధాత్ముడు మనల్ని ఒక కుటుంబముగా కట్టాడు. మీ కుటుంబానికి ఒక యాజకుడిగా నన్ను నిలబెట్టి ప్రకటిస్తున్న మాట ఏంటంటే, పాతగిలిన ధాన్యమును మీరు భుజిస్తారు. కొత్తది వచ్చినను పాతది మిగిలి ఉంటుంది. నీ శాలరీ మిగులుతుంది, నీ ఆదాయం మిగులుతుంది, నీ కష్టార్జితం మిగులుతుంది. మిగులంటే ఏంటో నువ్వు చూస్తావు. నెల నెల మిగులుతుంది, సంవత్సరానికే పెద్ద లాటుగా మారుతుంది. అది ఎక్కడున్నవారు అక్కడే చేతులు దించండి, నమస్కరించండి, తలలు పైకెత్తి. నా పాపాలు క్షమించి యేసయ్యా, నన్ను పరిశుద్ధపరిచి యేసయ్యా. నువ్వు ఎప్పుడైతే పాపాలు ఒప్పుకుంటావో, నువ్వు ఎప్పుడైతే పాపము కడిగే పరిశుద్ధిని చేర్చుకుంటావో, బ్రతుకు మారిపోతుంది. చదువులో మార్పు వస్తుంది, ఉద్యోగంలో మార్పు వస్తుంది, ఆరోగ్యంలో మార్పు వస్తుంది, ఆస్తిలో మార్పు వస్తుంది. నా బ్రతుకులో నేను ఆస్తికర్తను అవుతానా?
ఒక అరెకరమైనా సంపాదిస్తానని అనుకున్నావేమో. ఒక సెంటు భూమి కూడా కొనేలా లేని ఆ బ్రతుకు. నాకు అన్ని అప్పులు ఉన్నాయి, నా వల్ల కాదు, ఏమీ నాకు అవసరం లేదు, కానీ అప్పులు లేకుంటే ఉంటే చాలు బాబు అని ఏడుస్తున్నావా? అప్పులన్నీ తీర్చి నిన్ను ఆస్తికర్తగా చేయగల దేవుడు ఆశ్చర్యకారుడు. 2 చేతులు ఆకాశం వైపు చాపి, నా చేతిని నీవు తాకు బాబు, నీ ఆత్మాభిషేకంతో నా చేతిని తాకు. నేను ఏది ముట్టుకుంటే మట్టి అయిపోతుందయ్యా. ఏది పని చేసినా నాకు బాధ కలిగేటట్లుగా నేను జవాబు వస్తూ ఉంది. ఈ దినము నా చేతిని ఆశీర్వాదంగా మార్చండి, నా చేతి పనిని దీవించండి. నా చేతితో నేను ఏ విత్తనం వేసినా, ఏ పని ప్రారంభించినా దానిని అభిషేకముగా మార్చండి. ఎక్కడున్న వారు అక్కడే చేతులు లాగుతున్నా సరే 2 చేతులు పైకెత్తి, నా చేతిని పట్టుకో దేవా, నా చెయ్యిను పట్టుకోకపోతే నేను బ్రతకలేను, నేను నడవలేనయ్యా. నీవు నా చెయ్యి పట్టుకో, నా గుండె నిండను ఉండాలి, నాకు నీ రక్షణ కావాలి. 2 చేతులు తలపైన పెట్టుకోండి. 2 అంతలుగా దీవించయ్యాని, 2 అంతలుగా ఆశీర్వదించు. ఇప్పుడు నీ చేతిని ఆత్మ తాకింది, అదే హస్తము నీ తలపైన పెట్టుకుని దీవెన అడుగు. ఇప్పుడు దేవుడు ఈ సమయంలో పరిశుద్ధాత్మ నీ చేతి నుండి నీ శిరస్సు మీదుగా నీ తలంపులో జయము కలగజేస్తాడు, నీ ఉద్దేశముల్లో జయము కలగజేస్తాడు. ఆయన నమ్మదగిన వాడు, ఆయన బలమైన వాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు. కేకలు వేయండి, నన్ను ఆశీర్వదించు బాబు. ప్రార్థన చేయండి, నా కుటుంబం చేసిన పాపాలు క్షమించండి, నా బిడ్డలు చేసిన పాపం క్షమించండి. నీవు నాకు కావాలయ్యా, నువ్వు కావాలయ్యా, నీతోనే గడుపుతానయ్యా. అందరూ ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి, ఏం కావాలో అడుగుతూ చేయండి. మిగిలి ఉంటుంది, బంగారం మిగిలి ఉంటుంది, ధాన్యం మిగిలి ఉంటుంది, ధనము మిగిలి ఉంటుంది. ఎంత ఖర్చు చేసినా ఇంకా నువ్వు చూస్తావు. దానికి ముందు ఆత్మరక్షణ కొరకు ప్రార్థన చేయి. పరిశుద్ధుడు నీ ఇంట్లో అడుగు పెడితే, పేతురు ధోనిలో యేసు అడుగు పెట్టిన మరుక్షణమే అది మారిపోయింది. అది నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. ప్రార్థన చేయండి. ఏం కావాలని అడుగుతున్నావు? ఆరోగ్యం కావాలని అడుగుతున్నావా? మగబిడ్డ కావాలని అడుగుతున్నావా? అడుగు, అడుగుడి మీకు ఇవ్వబడును. నువ్వు యేసుని చేర్చుకున్నావు కదా, అడుగు. ఇప్పుడు ఆడబిడ్డ కావాలా? కవల పిల్లలు కావాలా? ఇల్లు కావాలా? ఏం కావాలి? అప్పులు తీరాలా? అవమానం పోవాలా? నేను ఎక్కడ సిగ్గుపరచబడ్డాను అక్కడే నన్ను తలగా చేయని అడుగుతున్నావు కదా, సఫలమవుతుంది. నీతో గడిపే 2 చేతులు పైకెత్తి ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే యేసయ్యా ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగ. మళ్ళా 2 చేతులు తలపైన పెట్టుకోండి. మారావంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు. మారా చేదైన బ్రతుకుని నా జీవితాన్ని మధురముగా మార్చి
కనపరచినావు. గమ్యమే లేని ఓ బాటసారి నీతో ఉన్నాను భయము లేదన్నావు. గమ్యమే లేని Yes. ఓ బాటసారి నీతో ఉన్నాను భయము లేదన్నావు. గమ్యమే లేని దారి ఓ లేదు. బాటసారి Yes. ప్రార్థన చేద్దాం. నీతో ఉన్నాను భయము ప్రార్థన. లేదన్నావు. నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి, నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే వాగ్దానము నెరవేర్చి వారసుని చేశావు. వాగ్దానము నెరవేర్చి వారసుని చేశావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా అందరూ పాడండి. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. కృపతలంచగా మేలు యోచించగా కృపతలంచగా మేలు యోచించగా నాగల బాగదు స్తుతించగా నిన్ను కీర్తించగా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా అందరూ పాడదాం. స్తోత్రం. చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడుతూ దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యా 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 నా స్తోత్రం. ఆమేన్. యేసయ్యా చప్పట్లు కొడదాం. దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యా 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 నా 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు స్తోత్రము దేవా. విత్తబడిన వర్తమానము కూడి వచ్చిన మా అందరి జీవితాల్లో దాన్ని నెరవేర్చండి. మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను తొదకు మహాభివృద్ధి అవుతుందని నీ వాక్యం ద్వారా మాట్లాడిన దేవా, నీ మహిమ కొరకు నీ మహిమార్థముగా మమ్మల్ని అందరినీ దీవించే దేవుడు తండ్రి. నీ నామాన్ని ఘనపరచడానికి గొప్ప చేయటానికి ప్రతి ఒక్క హస్తాన్ని దీవించండి దేవా. నీ సన్నిధిలో ప్రభువా నీ మందిరములో నాయన ఈ ప్రార్థనలు ఏకీభించిన ప్రతి ఒక్కరి పట్ల నీ కార్యము చేయండి. మరి ఏ స్థలములో ఏ గ్రామములో ఏ పట్టణములో నివాసం ఉంటున్నారో అక్కడ వారిని వెలుగుగా ఉంచండి, తలగా ఉంచండి, పైన ఉంచండి. ఘనపరిచే దేవుడు నీకు స్తోత్రం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తానని చెప్పావు, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తానని చెప్పావు తండ్రి. అలాంటి గొప్ప దీవెనకు పాత్రులుగా చేయండి, ఆశీర్వాదమునకు వారసులుగా చేయండి. నీ రాకడకు రాజ్యానికి సిద్ధపరచండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.